హాయ్ వెల్కమ్ టు ద రా ఫుటేజ్. 'ఆర్యన్' 2025లో ఇది మనకి థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తుంది. 2 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్‌తో అయితే ఉంది. మూవీ అయితే గనక స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక స్టూడియోలో ఒక పర్సన్ షూట్ చేసుకుంటాడు. ఆ షూట్ చేసుకునే ముందు తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఐదుగురిని చంపుతాననేదైతే ఆ పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగుంది. తర్వాత ఐదుగురు ఎవరెవరు, వాళ్ళని ఎలా చంపాడు, ఏంటి అనేదే ఈ మూవీ అయితే మెయిన్ లైన్. సో, ఇప్పుడు డీప్‌గా వెళ్దామంటే గనుక ఈ స్టోరీలోకి పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగుంది. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ తను చెప్పింది తను చనిపోయిన తర్వాత ఐదుగురిని చంపుతానని, అని ఒక పాయింట్ దగ్గర అయితే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అట్లా మూవీ రన్ అయ్యే కొద్దికి మళ్ళీ స్లో అయిపోయి చాలా బోరింగ్‌గా ఉంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఒకటి, ఆ లాస్ట్‌లో ఒక లెటర్ అనేది హింట్ ఇచ్చి, ఈ లెటర్ ఉన్న ఈ లెటర్‌తో వచ్చిన నేమ్ అనే పర్సన్‌ని చంపుతాననే పాయింట్ దగ్గర మళ్ళీ మనకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అదే లెటర్‌తో ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, తర్వాత ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఫస్ట్ దీన్ని ఒక ఇంటర్వ్యూలో జరుగుతూ ఉండగా ఆడియన్ కింద వచ్చి అక్కడ షూట్ చేసుకుంటాడు. ఫస్ట్ సీన్ అది. ఆ యాంకర్ అయితే ఎవరుందో తన నేమ్ గూడా ఎన్‌తోనే స్టార్ట్ అవుతది. సో, వీళ్ళు ఈ కేస్‌ని త్రూ ఔట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. సో, అక్కడ మనకి లాస్ట్ ఆ లెటర్ ఆళ్ళిద్దరిది కలవటము. సో, వాళ్ళని చంపుతాడా ఏంటి అనేదైతే చాలా ఇంట్రెస్ట్ ప్రీ క్లైమాక్స్ అది. బట్ మళ్ళీ క్లైమాక్స్ వచ్చేపాటికి మళ్ళీ చాలా డల్ అనిపించింది. సో, ఇది ఓవరాల్‌గా అయితే ఈ మూవీ స్టోరీ ఇది. సో, నాకైతే గనుక ఈ మూవీ స్టార్టింగ్‌లో కొంచెం నచ్చింది. మళ్ళీ ఎండింగ్‌లో నచ్చింది తప్ప మిగతాదంతా చాలా బోర్‌గుంది. మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసరు తనే హీరో అవ్వటము, తన క్యారెక్టర్ అయితే ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో ఆ 5 మర్డర్స్‌ని ఆపాలని ట్రై చేసే ప్రాసెస్ అయితే గనక అది చాలా బోర్ కొట్టిందనిపించింది. ఎందుకంటే ఏ ఒక్క సీన్‌లో గాని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలే మనకి. అంటే కొంచెం ఎక్కడన్నా సరే ఒక డీప్‌గా అనాలిసిస్ చేసి ఆ టైప్ అయితే ఎక్కడ పోదు. జస్ట్ ఏంటంటే అలా ఫ్లో ఎళ్ళిపోతా ఉంటది. తప్ప ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేదు మనకి. ఓవరాల్‌గా అయితే నాకు ఈ మూవీకైతే నేను రేటింగ్ ఒక 1.5-2 ఇస్తాను. సో, మీరు గూడా ఈ మూవీ చూసుంటే గనక కింద కామెంట్ చేయండి మీకెలా అనిపించిందో. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.